హైదరాబాదీలో బీ కేర్ఫుల్ వాతావరణ శాఖ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వాతావరణం పొడిగా ఉంది కదా అని చెప్పి మోసపోవద్దు. ఇది మేం చెప్పడం లేదు, వాతావరణ శాఖ ఇస్తున్న బిగ్ వార్నింగ్. నగరవాసులు మరోమారు భారీ వర్షాన్ని చూడబోతున్నారు. హైదరాబాద్ లో కుండపోత వర్షానికి ఛాన్స్ ఉంది. 80 నుంచి 150 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉంది. ఇక చార్మినార్, కూకట్పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, షేర్లింగంపల్లి జోన్లలో అతి భారీ వర్షం సూచన చేసింది వాతావరణ శాఖ. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ హెచ్చరిస్తుంది. ఉద్యోగస్తులు కూడా లాగౌట్ చేసి త్వరగా ఇంటికి వెళ్లిపోవాలని కూడా సూచిస్తున్నారు. హై అలర్ట్ లో జీహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఉంది. జోన్ల వారీగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు సిబ్బంది. హైడ్రా, జీహెచ్ఎంసీ, ఇతర డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ ఇప్పటికే గ్రౌండ్ లో దిగిపోయాయి. మొన్నటి అమీర్పేట్, మణికొండ తీవ్రతతో ఈసారి ముందస్తు చర్యలు చేపట్టారు. నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ సూచించారు. హైదరాబాద్ లో హై అలర్ట్ గా ఉన్నామని, ఉద్యోగులు సెలవులు రద్దు చేశామని కూడా చెప్తున్నారు. జీహెచ్ఎంసీకి అప్లికేషన్ కంట్రోల్ రూమ్ మీడియం ద్వారా వచ్చే ప్రజా ఫిర్యాదులపై సత్వరమే స్పందిస్తున్నామని చెప్తున్నారు. మ్యాన్ హోల్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవద్దని గట్టిగా హెచ్చరిస్తున్నారు. అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేయడం ఎంత డేంజరో యాకుత్పురాలో జరిగిన ఒక ఘటన రుజువు చేస్తోంది. యాకుత్పురాలో ఒక యువకుడు నాలాలో జారిపడ్డాడు. హైదరాబాద్ పాతబస్తీ యాకుత్పురా నాలాకు దగ్గరలో గౌస్ అనే వ్యక్తి తన గొర్రెల కోసమని ఆకులు తెంపడానికి వెళ్ళగా ఈ ప్రమాదం జరిగింది. జోరు వానతో అప్పటికే చాలా ఉధృతంగా ప్రవహిస్తున్న నాలాలో అతడు పడిపోయాడు. అయితే అక్కడే గోడలను పట్టుకుని చాలాసేపు నరక యాత్ర అనుభవించాడు గౌసా. విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ప్రవాహ ఉధృతి పెరుగుతున్న కొద్దీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అతడు బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ వాసే అనుచరులతో వచ్చి నిచ్చెన తాడు సాయంతో ఆ వ్యక్తిని ఎట్టకేలకు ప్రాణాలతో కాపాడారు. ఒక్కసారి మనం టీవీ9 స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. రెడ్ అలర్ట్ ఇచ్చింది అని అంటే అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు అని వాతావరణ శాఖ ఇటు జీహెచ్ఎంసీ చాలా క్లియర్ గా నిన్న సాయంత్రం నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. టీవీ9 లో కూడా మనం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాము. అతడు గొర్రెల కోసం అని చెప్పి, ఆకులు తెంపడం కోసం అని చెప్పి బయటకు రావడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒక్కసారి టీవీ9 చూస్తున్న వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఎంత మంది అతన్ని ప్రాణాలతో బయటికి తీసుకురావడం కోసం శ్రమిస్తున్నారో మనం చూడొచ్చు. ఒక్క